ఈ సంవత్సరం సంక్రాంతి కాస్త శంకరాత్రిలాగా అయితే మారిపోయింది. అసలు 'మనశంకర వరప్రసాద్' గారు సినిమాకి జనాలు తండోపతండాలుగా అయితే వెళ్తున్నారనమాట. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా నిన్నటికే కలుపుకొని 190,00,00,000 గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఈ ఈ వీకెండ్‌కి మొత్తం ఆల్ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్దనమాట. నిజంగా ఫినామినల్ బ్లాక్ బస్టర్ అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారైతే కొట్టారు. నిన్న గనక బుక్ మై షోలో మీరు చూసుకుంటే 4,50,000కి పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా ఈ రోజు గనక మీరు చూసుకుంటే పర్ అవర్ ట్రెండ్ ఎంతుందంటే 25,000కి పైగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. నిజంగా మామూలు బ్యాటింగ్ కాదిది. ఓవర్ ఫ్లోస్‌తో మిగతా సినిమాలైతే ఫుల్ అవుతున్నాయన్నమాట. ఆ రేంజ్‌లో సినిమా అయితే ఆడుతుంది. ఇంకా ప్రొడ్యూసర్‌లు మరి నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు గానీ, అంత ఓవర్ ఫ్లోస్ జరుగుతుంటే థియేటర్స్ ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఈ అంటే థియేటర్‌లో సీట్లు చాలక మాచర్ల జిల్లాలో ఒక థియేటర్‌లో ఏం చేశారంటే, కుర్చీలుంటాయి కదా! టెంట్ కుర్చీలు. ఆ కుర్చీలైతే థియేటర్ లోపలేసి షోలైతే వేస్తున్నారు. అంటే ఎక్స్‌ట్రా థియేటర్స్ గనుక యాడ్ చేస్తే ఇంకా బావుంటది. ఇప్పుడు ఈ వీకెండ్ వరకు ఈ బ్యాటింగ్ ఇలాగే ఉంటది. సండే లోపు కనీసం ఈ రోజు నుంచైనా కొన్ని ఎక్స్‌ట్రా స్క్రీన్స్ గనక వీళ్ళు చేసుకుంటే, సినిమాకి నిజంగా చాలా అంటే చాలా ప్లస్ అయిద్ది. లేకపోతే ఖచ్చితంగా 30,00,00,000-50,00,00,000 గ్రాస్ అయితే వీళ్ళకి వీళ్ళే బొక్కపెట్టుకున్నట్టయితే అయిద్దనమాట. ఇంక ఇది పక్కన పెడితే, నైజాంలోని వనపర్తిలో ఏం చేశారంటే, డిమాండ్ చాలట్లేదని ఒక ఓల్డ్ స్కూల్ బిల్డింగ్‌లో ప్రొజెక్టర్ అయితే ఏసి ఈ సినిమానైతే ఏసారనమాట. దానికి టికెట్స్ కూడా పెట్టారు. అది కూడా హౌస్‌ఫుల్ అయితే అయిపోయింది. ఈ రేంజ్‌లో ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్స్‌ని హోల్డ్ చేయటం అనేది నిజంగా చాలా అంటే చాలా ముఖ్యమైన పని. ఆఫ్‌కోర్స్ సినిమా సంక్రాంతి బరిలో 5 సినిమాలైతే ఉన్నాయి. 4 సినిమాలకి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది. అంటే అయినా సరే ఫస్ట్ చాయిస్ 'మనశంకర వరప్రసాద్' గారే ఉంది కాబట్టి, ఈ సినిమాకి టికెట్లు దొరకనోళ్ళు వేరే సినిమాలకి వెళ్తున్నారు కాబట్టి, థియేటర్స్‌ని కనీసం ఏరియాకి 1, 2 చొప్పునైనా హోల్డ్ చేస్తే మంచిదని నాకైతే అనిపిస్తుందనమాట. నిజంగా మామూలుగా లేదు. ఈ సండే లోపు ఖచ్చితంగా 250,00,00,000 పైగా గ్రాస్ అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా అమెరికాలో ప్రొడ్యూసర్ గూడా థియేటర్స్ అయితే హోల్డ్ చేయట్లేదనమాట. ఎందుకంటే దీనికి ప్రీ సేల్సే దగ్గర దగ్గరగా 1.2 మిలియన్ వచ్చింది. డే 1 అయితే 1.5 మిలియన్ ప్లస్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమా 2.1 మిలియన్ దగ్గరే ఉందంటే దానికి కారణం థియేటర్స్ హోల్డ్ చేయకపోవటమే. కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఓవర్‌సీస్‌లో కావచ్చు ఖచ్చితంగా థియేటర్స్ అయితే హోల్డ్ చేయాలి. ఇంక ఈ రోజుతో 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా 100,00,00,000 షేర్ అయితే కొట్టేద్దన్నమాట. ఈ సినిమా 100,00,00,000 షేర్ కొట్టిన తర్వాత టోటల్‌గా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో ఫోర్త్ 100 crore షేర్ చేసిన సినిమాగా అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అప్పట్లో 'ఖైదీ నంబర్ 150' సినిమాతో, అలాగే 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో, అలాగే 'వాల్తేరు వీరయ్య' ఇప్పుడు ఈ 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాతో 400,00,00,000 షేర్లున్న ఏకైక సీనియర్ హీరోగా, అసలు సీనియర్ హీరోగా అనే ఫిల్టర్ అయితే చిరంజీవి గారికైతే మనమైతే వేయకూడదు. ఎందుకంటే ఆయనదొక సెపరేట్ లీగు, సెపరేట్ టైర్ అనమాట. కరెక్ట్ సినిమా పడితే ఆ కలెక్షన్స్ రేంజ్ ఏ రేంజ్‌లో ఉంటదో, ఆ యూఫోరియా ఏ రేంజ్‌లో ఉంటదో, ఈ 'మనశంకర వరప్రసాద్' గారికి కాదనమాట. నెక్స్ట్ 'బాబీ' గారి సినిమా ఉంది. 'ఓడిలా' గారి సినిమా ఉంది. ఆ 2 సినిమాలకి మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటదో మనమైతే చూస్తాం. ఇంకా కర్ణాటకలో కూడా బుకింగ్స్ అయితే మామూలుగా లేవు. ప్రతి చోట కర్ణాటక అని గాదు. కర్ణాటక, ఓవర్‌సీస్, మన ఈస్టు, వెస్టు ప్రతి చోట కూడా బుకింగ్స్ ఈ రేంజ్‌లోనే ఉన్నాయి. అంటే అసల పండక్కే పండగ లాంటి సినిమా. పండక్కే పండగ తెచ్చే సినిమా. పండగని పెంచే సినిమా. ఫ్యామిలీస్ అందరూ చాలా అద్భుతంగా కూర్చొని చూసే సినిమా. నవ్వుకునే సినిమా. సరదాగా ఫన్ ఉండే సినిమా. అసలా అలాంటి సినిమానిచ్చినందుకు మనమైతే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారికైతే మరొకసారయితే థాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా ట్రాక్టర్‌లేసుకొని, వ్యాన్‌లేసుకొని, ట్రక్కులేసుకొనైతే ఈ సినిమాకైతే ఎళ్తన్నారు. నిజంగా ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్, ఇంతకంటే పెద్ద కమ్‌బ్యాక్ ఇంకేముంటది? ఈ సంక్రాంతితో మెగాస్టార్ చిరంజీవి గారి క్లాస్ చూసారు. బట్ మాస్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఆయన సరైన మాస్ సినిమాతో దిగితే ఆ యూఫోరియా అవుట్‌పుట్ ఎలా ఉంటదో మీరైతే నెక్స్ట్ వచ్చే సినిమాలతో అయితే చూస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ సినిమాకి ఎవరైనా ఎళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్యామిలీ‌ని అందరిని తీసుకొనైతే వెళ్ళండి. చక్కగా హ్యాపీగా అందరూ కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా అనమాట ఇది. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే వస్తాయి. లాంగ్ రన్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇప్పటికి ఈ సినిమా నిన్నటికి 190
కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఇంక ఇది పక్కన పెడితే నిన్న చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది, అనిల్ రావిపూడి గారిది ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది కదా! దాంట్లో చిరంజీవి గారు ఏం చెప్పారంటే, ఏమైనా కుదిరితే వెంకటేష్ గారితో ఒక మల్టీ స్టారర్ అయితే ఖచ్చితంగా యాక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడైనా వెంకటేష్ గారి సినిమాలో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో చిన్న క్యామియో రోల్ కావాలి అని అడిగితే, వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారైతే వస్తానని ఆయనైతే మాటిచ్చారనమాట. నిజంగా వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది ఈ రోజుతో వచ్చిన బాండింగ్ అయితే కాదు. గత దశాబ్దాలుగా వాళ్ళిద్దరూ నిజంగా చాలా అంటే చాలా గొప్ప ఫ్రెండ్స్. రామానాయుడు గారు, చిరంజీవి గారు నిజంగా చాలా అంటే చాలా మంచి ఆప్తులనమాట. ఆ రిలేషన్ అప్పటినుంచి అయితే వచ్చింది. ఇప్పటికి కంటిన్యూ అవుతానే ఉంటుంది. మీరు చూసుకుంటే 'రామ్ చరణ్' గారి బాలీవుడ్ డెబ్యూట్ సినిమా అయిన 'తుఫాన్' సినిమాకి కూడా ఆడియో లాంచింగ్ గెస్ట్ మన వెంకటేష్ గారే. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఈ ఒక్క సినిమాతో పుట్టింది కాదు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మరి ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిసి చేసిన అల్లరి ఏదైతే ఉందో అది ఆడియన్స్‌కి మామూలుగా ఎక్కేయలేదనమాట. అసల ఆ ముందు తాగే మేనరిజం కావచ్చు, ఆ డైలాగ్ కావచ్చు, 'మహానందం' ఏదో డైలాగ్ ఉంది కదా! ఆ డైలాగ్ కావచ్చు, 'మధుపానం మహానందం ధనాధన్' అదో డైలాగ్ ఉంది కదా! అది కావచ్చు, ఇద్దరు కలిసి డాన్స్ చేసే సాంగ్ కావచ్చు, ఇద్దరు ఒకరినొకరిని కౌంటర్ ఇచ్చుకునేది కావచ్చు, ఒకరి పాటకి ఒకరు డాన్స్ చేయటం కావచ్చు. ఇలా అంటే వాళ్ళిద్దరూ కలిసి కనిపించిన మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అదైతే బ్లాక్ బస్టరు. ఈ విధంగా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతీది ఫ్యామిలీ ఎలిమెంట్ అయితే ఉంటది. ఇంకా మెయిన్‌గా ఈ టోటల్ ఆల్బమ్‌లో నాకైతే సినిమా రిలీజ్‌కి ముందు 'మీసాల పిల్ల' అయితే ఎక్కింది. ఇంకా 'హుక్ స్టెప్' అయితే బాగా వైరల్ అయింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే అంత నీట్‌గా ఉన్న లవ్ ట్రాక్ తర్వాత వచ్చే 'శశిరేఖ' పాట ఏదైతే ఉందో అది ఇప్పుడు అందరికి ఫేవరెట్ అయితే అయిపోయిందనమాట. ఆ సాంగ్ కోసమే సినిమాకి వెళ్ళేవాళ్ళైతే ఉన్నారు. నేనైతే ఆ సాంగ్ కోసమే రెండోసారి అయితే వెళ్ళాను. ఆ రేంజ్‌లో అయితే ఆ సాంగ్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా మిస్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ సినిమాకైతే వెళ్ళండి. ఎవరు మిస్ అవ్వకండి. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఎళ్ళండి. మరి అదన్నమాట మ్యాటర్. రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకైతే కలెక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది ఫేక్ అంటారు, అదంటారు, ఇదంటారు ఏమి నమ్మాల్సిన అవసరం అయితే లేదు. చూస్తున్నానుగా బుక్ మై షోలో గంటకి ఈ రోజుకి కూడా 25,000కి పైగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. ఇంకా ఫర్ ద ఫస్ట్ టైమ్ వైజాగ్‌లో సంగం థియేటర్ ఓనరు ఏమని ట్వీట్ ఏసాడంటే, ఫర్ ద ఫస్ట్ టైమ్ రెనోవేషన్ చేసిన తర్వాత ఈ రేంజ్ క్రౌడ్ ఈ సినిమాకే చూస్తున్నామని ఏకంగా థియేటర్ ఓనర్సే ఇలా ట్వీట్‌లయితే వేస్తున్నారనమాట. ఆ రేంజ్‌లో ఉంది మరి ఈ సినిమా బ్యాటింగు. కాబట్టి ఎవరు థియేటర్‌లో అయితే ఈ సినిమానైతే మిస్ అవ్వద్దు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.